నిండైన విగ్రహం, ఆకుపచ్చని ఆహార్యం. ఆమె అడుగుపెట్టగానే పాదాభివందనం చేసే మంత్రులు, అమ్మా అంటూ గుండె గుడిలో ఆమెని ఆరాధించే జనం. ఈ 2 వాక్యాలు చాలు ఆమె ఎవరో తెలిసిపోవటానికి. తమిళనాట పురచ్చి తలైవిగా పేరొందిన ఆ దిశాలి ఇక లేరని తెలిసాక తమిళనాడు ఒక్క క్షణం స్తంభించిపోయింది. జీవితానికి తనదైన అరుదైన నిర్వచనమిచ్చిన ఆ మూర్తి మృత్యువుతో ఒక శకం ముగిసిపోయింది. ఈ రోజున జయలలిత కోసం కోట్ల మంది కన్నీరు విడుస్తుండవచ్చు. రాచమర్యాదలకు తీసిపోని ప్రభుత్వ లాంఛనాలు ఆమె చుట్టూ ఉండవచ్చు. కానీ ఇంత దూరం వచ్చేందుకు ఆమె ఎదుర్కొన్న ఆటుపోట్లు సామాన్యమైనవి కావు. జయలలిత పేరుకు మాత్రమే ఉన్నత కుటుంబంలో పుట్టారు. కానీ ఆమె తండ్రి జయరాం వ్యసనాలకు లోను కావటంతో కొండంత ఆస్తి కాస్త హారతి కర్పూరంలా హరించుకుపోయింది. జయలలితకు 2 ఏళ్ల వయసు ఉండగానే జయరాం చనిపోవటంతో ఉన్న ఆ అరోకొర ఆసరా కూడా ఆ కుటుంబానికి దూరమైంది. భర్త దూరం కావటంతో జయలలిత తల్లి వేదవల్లికి ఏం చేయాలో పాలుపోలేదు. తన 2 పిల్లలను సంరక్షించుకునేందుకు ఆమె బెంగళూరులో చిన్నా చితకా పనులు చేయటం మొదలుపెట్టింది. ఆ తర్వాత కాలంలో మద్రాసులో పనిచేస్తున్న అంబుజవల్లి దగ్గరికి చేరుకోవటంతో జయలలిత కుటుంబానికి ఒక స్థిరత్వం వచ్చినట్లయింది. అంబుజవల్లి ద్వారానే వేదవల్లి తన పేరుని సంధ్యగా మార్చుకుని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు ధరించడం మొదలుపెట్టింది. తల్లి సినిమాల్లో నటిస్తున్నప్పటికీ జయలలితకు ఆ రంగం మీద పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. శివాజీ గణేశన్ అంతటి వాడు ఆమె అందాన్ని, నాట్యాన్ని చూసి గొప్ప నటవుతుందని ప్రశంసించినా ఒక న్యాయవాదిగా స్థిరపడాలనేది జయలలిత లక్ష్యంగా ఉండేది. కానీ విధి తీరు మరోలా సాగింది. జయలలితకు 15 ఏళ్లు ఉండగా ఆమెను బిఆర్ పంతులు అనే కన్నడ దర్శకుడు గమనించారు. ఎలాగో కాలేజీలో చేరేందుకు 2 నెలల సమయం ఉంది కాబట్టి ఆ విరామ సమయంలో తన రాబోయే చిత్రంలో నటించమని అడిగారు. అలా జయలలిత చిన్నడ గొంబె అనే కన్నడ చిత్రంలో నటించింది. ఆ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించడంతో ఇక ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు.